నా పేరు ఎంఎన్ సుధీర్ బాబు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ని. మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మన బర్త్ అండ్ డెత్ సెక్షన్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తూ ఉంటామండి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మ్యారేజ్ ఎక్కడైతే జరిగిందో కళ్యాణ మండపంలో జరిగితే గాక కళ్యాణ మండపం నుండి లెటరు, వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, బోత్ సైడ్ పెండ్లి కుమారుడిది పెండ్లి కుమార్తెది 10th క్లాస్ మార్క్ లిస్టులు, వాళ్ళ ఆధార్ కార్డులు, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కార్డులు ఇద్దరు ఇవన్నీ కలిపి మన సచివాలయంలో సబ్మిట్ చేస్తే సచివాలయం వాళ్ళు దాన్ని డిజిటల్ చేసి మున్సిపల్ కార్యాలయానికి పంపిస్తారండి. మున్సిపల్ కార్యాలయం పంపించిన తర్వాత వాళ్ళు ఎవరైతే విట్నెస్ పెట్టారో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి మేము ఇక్కడ సర్టిఫికేట్ వాళ్ళకి జారీ చేయడం జరుగుతుంది. అది మళ్ళీ త్రూ సచివాలయం దగ్గర వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. వీటికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అన్ని ఈ సంబంధించిన పర్టికులర్స్ అన్ని కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి. అది కూడా పెళ్లి జరిగిన తర్వాత 90 రోజుల్లో మాత్రం సబ్మిట్ చేస్తేనే మనం చేయగలం. 90 రోజులు దాటిందంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఇది సంబంధించిన మ్యారేజ్ సంబంధించిన విషయాలన్నీ కూడా మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకొని సర్టిఫికేట్ పొందగలరని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం.